హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో నేను షామీకి సంబంధించిన రెడ్మీ మొబైల్ ఏదైతే ఉంటుందో రెడ్మీ నోట్ 7, సో దాని గురించి చెప్పేటప్పుడు రెడ్మీ ఏదైతే ఉంటుందో అది సపరేట్ సబ్ బ్రాండ్ తీసుకొచ్చింది అని దానిలో పాయింట్ మెన్షన్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటి అంటే పాత వీడియోస్ అంటే ఇంతకుముందు చెప్పిన టెక్ న్యూస్లలో షామీ అనేది రెడ్మీని సపరేట్ సబ్ బ్రాండ్ చేసింది అని చెప్పేసి వీడియోలో చెప్పాను. కాకపోతే నిన్నటి వీడియోలో చెప్పకపోతే నేను ఒక అబ్బాయి కింద కామెంట్లో అన్నాడు ఏంటంటే, అన్న షామీ అనేది రెడ్మీని సబ్ బ్రాండ్ ఎందుకు చేసింది, తర్వాత వచ్చేసి నువ్వు రెడ్మీ అనేది సబ్ బ్రాండ్ చెప్పడం మర్చిపోయావని చెప్పేసి ఒక 2 కామెంట్స్ అయితే వచ్చాయి. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే అసలు ప్రతి మొబైల్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన సబ్ బ్రాండ్ ఎందుకు తీసుకొస్తుంది. ఆల్రెడీ వాళ్ళ కంపెనీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే షామీ అనేది ఇండియాలో పెద్ద కంపెనీ, అంతే కదా, చాలా మొబైల్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటుంది. సో అయినా కూడా మళ్ళీ ఇంకొక సబ్ బ్రాండ్ ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ షామీ ఒక్కటే కాదు, చాలా మొబైల్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన సబ్ బ్రాండ్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడు షామీ గురించి మాట్లాడినట్టయితే పోకో ఏదైతే ఉంటుందో అది కూడా దానికి సంబంధించిన సబ్ బ్రాండే. అంతేకాకుండా మనకు ఒప్పో వాళ్ళు తీసుకున్నట్టయితే రియల్మీని తీసుకొచ్చారు, హువావే వాళ్ళు తీసుకున్నట్టయితే హానర్ని తీసుకొచ్చారు. సో మరి ఈ కంపెనీస్ అయినా ఇంకా వేరే ఏ కంపెనీ సబ్ బ్రాండ్ తీసుకొని రాలేదా అంటే లావా ఉంటుంది చూసారా, లావా కూడా జోలో అనే మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు లావాకి సంబంధించిన సబ్ బ్రాండే. సో ఇప్పుడు ఎందుకు ఈ లావా అనేది ఈ సబ్ బ్రాండ్ని తీసుకొని రావాల్సి వచ్చింది అంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు లావా ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు జోలో అనే ఒక సబ్ బ్రాండ్ తీసుకొచ్చింది అన్నట్టు. సో డిఫరెంట్ మొబైల్స్ని క్రియేట్ చేద్దామని. సో అందులో భాగంగానే వీళ్ళు ఇంటెల్ ప్రాసెసర్ తోటి వాళ్ళ మొబైల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు స్టార్టింగ్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాబ్స్ కూడా దానిలో వాడిన ప్రాసెసర్ ఏంటి అంటే ఏఎండికి సంబంధించిన ప్రాసెసర్స్ వాడారు. సో మార్కెట్లో కొత్తగా ట్రై చేద్దామని సబ్ బ్రాండ్ తీసుకొచ్చారు. అయితే అన్ని మొబైల్ కంపెనీస్ ఇలానే ఏవు, అన్ని కంపెనీస్కి మోటివ్ అనేది వేరే వేరే ఉంటుంది, వాళ్ళ రీజన్స్ అనేవి వేరే వేరే లాగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మైక్రోమాక్స్ ఉంది కదా, మైక్రోమాక్స్ కూడా వాళ్ళకి సంబంధించిన యురేకా అనే పేరుతోటి సబ్ బ్రాండ్ తీసుకొచ్చింది. సో అవి మనకు అమెజాన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లాష్ సేల్లో దొరికేవి. సో మరి వీళ్ళు ఈ యురేకా అనే మొబైల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే స్టార్టింగ్ అంటే ఇప్పటి మాట కాదు, మనకు స్టార్టింగ్ ఇండియన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు షామీ అనేది చాలా పాపులర్ బ్రాండ్ అన్నట్టు. సో షామీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అంటే మైక్రోమాక్స్ అయినా కానివ్వండి, స్పైస్ అయినా కానివ్వండి, వీటికి సంబంధించిన సేల్స్ అనేవి అమాంతం తగ్గిపోయాయి. సో షామీకి సంబంధించిన పోటీగా అంటే ఇప్పుడు ఎంఐ అనే పేరుతోటి వాళ్ళు తీసుకొచ్చారు కదా, మీ అనే పేరుతోటి. సో ఇప్పుడు మనకు మైక్రోమాక్స్ వాళ్ళు ఏం చేశారంటే యు అనే పేరుతోటి యురేకా ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని అమెజాన్ ఎక్స్క్లూజివ్గా ఫ్లాష్ సేల్లో దీన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇది అంతగా నడవలేదు. సో ఇది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు మనకు వన్ ప్లస్కి సంబంధించిన డివైజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేస్తూ తీసుకొచ్చారు అన్నట్టు. ఇప్పుడు వన్ ప్లస్కి సంబంధించిన మొబైల్లో అప్పుడు చాలా పాపులర్ అయింది OnePlus 1. సో దానిలో సైనోజెన్ మోడ్ వాడారు. సో వీళ్ళు కూడా సైనోజెన్ మోడ్ తోటి ఈ మొబైల్ తీసుకొచ్చారు. కాకపోతే ఇండియన్ మార్కెట్లో అంతగా క్లిక్ అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఆఫ్లైన్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఉంది, ఆన్లైన్ మార్కెట్లో కూడా ఒక మొబైల్ని తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి యురేకా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా కొన్ని మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు, కాకపోతే స్పెసిఫికేషన్స్ అంతగా బాగుండట్లేదు. ఎప్పుడైతే మంచి స్పెసిఫికేషన్ తీసుకొస్తారో వీళ్ళు కూడా ఆన్లైన్ మార్కెట్లో నిలబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి హువావే కూడా వాళ్ళకి సంబంధించిన సబ్ బ్రాండ్ హానర్ని తీసుకొచ్చింది. మరి ఎందుకు హువావే అనే పేరుతోటే మిగతా మొబైల్స్ కూడా తీసుకొని రావచ్చు కదా, మళ్ళీ సపరేట్ హానర్ ఎందుకు అంటే ఇప్పుడు హువావే చూసుకున్నట్టయితే ప్రీమియం ఫోన్స్ ఏవైతే ఉంటాయో, ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో దాని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు మేట్ 20 Pro ఈ మధ్య వచ్చింది. సో దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 70,000 ఉంది కదా. సో ఇది దేంతో కాంపిటీట్ చేస్తూ ఉంటుందంటే మనకు ఐఫోన్ తర్వాత వచ్చేసి శాంసంగ్కి సంబంధించిన ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఉంటాయి సరే, వాటిని కాంపిటీట్ చేయడానికి ఈ హువావే అన్నట్టు. సో అదే వీళ్ళకి సంబంధించిన సబ్ బ్రాండ్ హానర్ ఏదైతే ఉంటుందో అది బడ్జెట్ ఫోన్స్ కోసం తీసుకొచ్చారన్నట్టు. అంటే మనకు 10,000 లోపు, అంటే 10,000 లోపు నుంచి మొదలు పెడితే 20,000 లోపు వరకు. సో వీళ్ళు ఇటువంటి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. సో వీళ్ళు చూడండి మనకు కెరీన్ 970 ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ 19,000కే ఇచ్చారు. సో అప్పుడు మనకు P20 Pro ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా దీన్ని వాడారు. సో అటువంటి ప్రాసెసర్ని వీళ్ళు బడ్జెట్ లెవెల్లో తీసుకొచ్చారు అన్నట్టు. సో ఇదే పని వాళ్ళు హువావే ఏదైతే ఉంటుందో దాంతో రిస్క్ తీసుకోలేరు, ఎందుకంటే అది మొత్తం ప్రీమియం లెవెల్ ఏదైతే ఉంటుందో దానికోసం తీసుకొచ్చిన ఫోన్ అన్నట్టు. సో బడ్జెట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు సపరేట్గా హానర్ అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇదే మనం ఒప్పో గురించి మాట్లాడినట్టయితే ఒప్పో కూడా సబ్ బ్రాండ్ తీసుకొచ్చింది. సో సబ్ బ్రాండ్ అంటే రియల్మీ కాదు, రియల్మీ కంటే ముందే వీళ్ళు OnePlus ఏదైతే ఉంటుందో OnePlusని ట్రయల్ పర్పస్ ఒక సబ్ బ్రాండ్గా తీసుకొచ్చారు. అయితే తర్వాత OnePlus అనేది చాలా బాగా క్లిక్ అయింది. సో అందుకోసం ఏం చేశారంటే ఒప్పో నుంచి OnePlusని మొత్తం డివైడ్ చేసేసారు. సో OnePlus తీసుకొచ్చినప్పుడు అది ఎలా వచ్చింది అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్,
తక్కువ ప్రైస్, అందుకోసం చాలా బాగా క్లిక్ అయింది. చాలా బాగా క్లిక్ అయ్యేసరికి దాన్ని మన ఒప్పో నుంచి సపరేట్ చేసేసి సపరేట్గా అమ్ముతున్నారు. సో అంతేకాకుండా ఒప్పో వాళ్ళకి సంబంధించిన రియల్మీ కూడా తీసుకొచ్చారు. సో రియల్మీ ఎందుకు తీసుకొచ్చారో మన అందరికీ తెలిసిందే. సో రియల్మీ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కబ్జా చేయడానికి, షామీ ఏదైతే ఉంటుందో దానికి పోటీ ఇవ్వడానికి ఒప్పో వాళ్ళు రియల్మీ బ్రాండ్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, ఒప్పో అనే పేరుతోటే ఒకటే మొబైల్ని ఆన్లైన్లో వేరే ప్రైస్కి ఆఫ్లైన్లో వేరే ప్రైస్కి అమ్మారనుకోండి, జనాల మధ్యలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కదా. ఇప్పుడు చూడండి, మనకు ఒప్పోకి సంబంధించిన ఒక మొబైల్ ఉందనుకోండి, ఆఫ్లైన్ మార్కెట్లో 15,000 దొరుకుతుంది అనుకోండి. సో అదే మొబైల్ మీకు ఆన్లైన్లో 7,000కో లేకపోతే 9,000కో దొరికింది అనుకోండి. సో అప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. సో అందుకోసం వీళ్ళు ఏం చేశారు అంటే రియల్మీ అని తీసుకొచ్చారు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒప్పో A5 మొబైల్ చూసారా, అది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లో 15,000కి దొరికేది కదా. సో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ రియల్మీ 2 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్లైన్ కోసం తీసుకొచ్చారు. అది 10,000 లోపు తీసుకొచ్చారు. స్పెసిఫికేషన్ సేమే, డిజైన్ కూడా మీకు సేమ్ కనిపిస్తుంటుంది, కాకపోతే ప్రైస్లో మాత్రం తేడా. సో అందుకోసమే ఇప్పుడు ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. సో ఈ ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో దీన్ని నివారించడానికి వీళ్ళు ఆన్లైన్ తర్వాత వచ్చేసి ఆఫ్లైన్ కోసం తీసుకొచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడండి, మనకు హీలియో P60 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది మనకు రియల్మీ 1లో వచ్చింది. 10,000 లోపు మొబైల్లో అంటే 9,000కే మనకు హీలియో P60 ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఒప్పో F9 Pro ఉంది, ఇది 25,000 రూపాయల మొబైల్. సో దీనిలో కూడా హీలియో P60 ప్రాసెసరే ఇచ్చారు. అంటే ఇది ఆఫ్లైన్ కోసం, అదేమో ఆన్లైన్ కోసం. సో జనాలలో కన్ఫ్యూజన్ ఏర్పడకుండా ఉండడానికి, సేమ్ మొబైల్ ఆఫ్లైన్లో వేరే రేటుకు దొరుకుతుంది, ఆన్లైన్లో వేరే రేటుకు దొరుకుతుంది అని వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి ఏం చేశారంటే పేరు మార్చి దాన్ని ఆన్లైన్లో తక్కువ రేట్కి అమ్ముతున్నారు. సో నెక్స్ట్ మనం షామీ గురించి మాట్లాడినట్టయితే, షామీ అనేది ఈ మధ్య చూసుకున్నట్టయితే రెడ్మీ తీసుకొచ్చింది. దానికంటే ముందు పోకో అనేది సబ్ బ్రాండ్ని కూడా తీసుకొచ్చింది. సో మరి పోకో అనే సబ్ బ్రాండ్ ఎందుకు తీసుకొచ్చింది? ఆల్రెడీ షామీ అనేది మన ఇండియాలో చాలా పాపులరే కదా. మీరు ఇక్కడ కూడా గమనించారో లేదో, షామీకి సంబంధించిన రెడ్మీ సిరీస్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో చాలా పాపులర్. అలా కాకుండా ఎంఐ సిరీస్ ఉంటాయి చూసారా, అంటే Mi Mix 2, Mi Max 2 లేకపోతే Mi Mix 3 ఇటువంటి ఇప్పుడు రాలేదనుకుంటే వచ్చినా కూడా, సో ఎంఐ అనే పేరుతోటి మొబైల్ ఏం తీసుకొచ్చినా కూడా అంటే 20,000 పైన మొబైల్స్ ఇండియాలో సేల్ అవ్వవు. సో వీళ్ళు జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే హానర్కి తర్వాత వచ్చేసి ఎస్పెషల్లీ OnePlus మొబైల్ ఉంది చూసారా, దానికి కాంపిటీషన్ ఇవ్వడానికి చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి తక్కువ ప్రైస్కే మనకు 20,000 పైన మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్స్ తోటి తక్కువ ప్రైస్ తోటి. కాకపోతే మన ఇండియాలో చూసుకున్నట్టయితే రెడ్మీకి సంబంధించిన సిరీస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ పాపులర్. చాలామంది రెడ్మీ 5 అయినా కానివ్వండి, రెడ్మీ నోట్ 5 అయినా కానివ్వండి, రెడ్మీ 5 Pro అయినా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే రెడ్మీకి సంబంధించిన సిరీస్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెడ్మీకి సంబంధించిన సిరీస్ ఏవైతే ఉన్నాయో అది మన ఇండియాలో పాపులర్, కానీ చైనా ఉంటుంది చూసారా, చైనాలో రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ కంటే ఎంఐకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అక్కడ ఆ బడ్జెట్లో ఇంకా కొంచెం డబ్బులు యాడ్ చేస్తుంటే వాళ్ళకి ఎంఐకి సంబంధించిన మొబైల్స్ వస్తుంటాయి. సో వాళ్ళు ఎంఐకి సంబంధించిన వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో చూసుకున్నట్టయితే షామీకి సంబంధించిన మొబైల్స్ అంటేనే రెడ్మీ అనే పేరుతో ఎక్కువ పాపులర్ అన్నట్టు. జనాలు షామీ అంటే ఎక్కువ గుర్తుపట్టరు, రెడ్మీ మొబైల్ అంటే ఎక్కువ గుర్తుపడతారు అన్నట్టు. అలాగే ఎంఐ అంటే ఎక్కువ గుర్తుపట్టరు, మన రెడ్మీ అంటే ఎక్కువ గుర్తుపడతారు అన్నట్టు. సో ఇక్కడ రెడ్మీ అనే పేరు ఏదైతే ఉంటుందో ఇండియాలో చాలా పాపులర్. సో అందుకోసమే ఆ పాపులారిటీని యూజ్ చేసుకోవడానికి షామీ ఏం చేసింది అంటే రెడ్మీ అనే పేరుతోటి సపరేట్ ఒక బ్రాండ్నే తీసుకొచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు రాబోయే మొబైల్స్ రెడ్మీ నోట్ 7 మొబైల్ అయినా కానివ్వండి, లేకపోతే రెడ్మీకి సంబంధించిన ఏ మొబైల్ అయినా కానివ్వండి, ఇప్పుడు మనకు వెనకాల బ్రాండింగ్ చూసుకున్నట్టయితే రెడ్మీ అనే పేరుతో వస్తాయి, ఇంతకుముందులాగా షామీ అనే పేరుతో కాకుండా. సో అలాగే మనం పోకో గురించి మాట్లాడినట్టయితే పోకో F1 వచ్చినప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో చూడండి, అదే స్పెసిఫికేషన్స్ అంటే మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, సో ఇటువంటి స్పెసిఫికేషన్స్ తోటి షామీకి సంబంధించిన ఎంఐ సిరీస్లో మొబైల్ తీసుకొచ్చారనుకోండి, ఇండియాలో అంతగా క్లిక్ అయ్యేది కాదు. సో అందుకోసమే షామీ ఏం చేసింది అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, OnePlus తర్వాత వచ్చేసి హానర్ లాంటి మొబైల్స్ని, అసూస్కి సంబంధించిన మొబైల్స్కి కాంపిటీషన్ ఇవ్వడానికి పోకో అనే పేరుతోటి తక్కువ ప్రైస్ ఎక్కువ స్పెసిఫికేషన్స్ తోటి మనకు పోకో బ్రాండింగ్ తీసుకొచ్చారన్నట్టు. సో వీళ్ళు దీనిలో ఇప్పుడు ప్రజెంట్ ప్రాఫిట్ ఆశించట్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో ఎంఐ సిరీస్ ఉంటుంది చూసారా, ఎంఐకి సంబంధించిన సిరీస్లో వాళ్ళు ఏ పనులు అయితే చేయలేరో ఆ పనులన్నీ వాళ్ళు దేనిలో చేస్తున్నారు అంటే పోకోలో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎంఐ సిరీస్లో సపరేట్ డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు మేము SD కార్డ్ వేసుకోవడానికి సిమ్ స్లాట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వరు, కాకపోతే అది పోకో F1లో ఇచ్చారు. అంతేకాకుండా 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో పై దాంట్లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ కదా అవి, సో దాంట్లో తీసేశారు, కాకపోతే దీనిలో ఇచ్చారు. అంతేకాకుండా బిగ్ బ్యాటరీ ఉంటుంది చూసారా, ఆ బిగ్ బ్యాటరీ దాంట్లో ఇవ్వలేరు, సో దీనిలో ఇచ్చారు. సో కొన్ని పనులు వాళ్ళు ఎంఐ సిరీస్లో చేయలేరు, అంటే Mi Mix 2 అయినా కానివ్వండి, ఇప్పుడు Mi Mix 3 అయినా కానివ్వండి, దానిలో ఏ పనులు అయితే చేయలేరో ఆ పనులన్నీ వీళ్ళు దేనిలో చేస్తున్నారంటే పోకో F1లో చేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో ప్రాఫిట్ ఆశించట్లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్ కాదు,
ఇప్పుడు వన్ ప్లస్ తర్వాత వచ్చేసి అసూస్ తర్వాత వచ్చేసి హానర్ వీళ్ళు తక్కువ ప్రైస్కి మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు చూసారా. సో వాటికి టఫ్ ఇవ్వడానికి ఏంటంటే వీళ్ళు పోకో F1 అనే బ్రాండ్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు షామీకి సంబంధించిన స్ట్రాటజీ ఎలా ఉంటుంది అని అంటే రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 120,000 ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు రెడ్మీకి సంబంధించిన సిరీస్ దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు 20,000 నుంచి 30,000 ఉంది చూసారా. సో ఆ బడ్జెట్లో చూసుకున్నట్టయితే పోకోకి సంబంధించిన సిరీస్ దొరుకుతుంది. 30,000 ప్లస్ ఉంటాయి చూసారా. సో దాంట్లో ఎంఐకి సంబంధించిన సిరీస్ తోటి మొబైల్ తీసుకొస్తారన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియోలో అర్థమైపోయింది కదా ప్రతి కంపెనీ అనేది వాటికి సంబంధించిన సబ్ బ్రాండ్ ఎందుకు తీసుకొస్తుంది అని. అన్ని కంపెనీస్కి సంబంధించిన రీజన్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.